గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్లో భాగంగా రెండో వీడియో చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇందులో మార్చి 3వ వారం నుండి ఏప్రిల్ 2వ వారం వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని తీసుకొని విడివిడిగా చెప్పుకోబోతూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయ్యేంత వరకు ఇది చెప్పుకోవడం అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. ఆ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అందులో భాగంగా మొట్టమొదటిది హైదరాబాదులో ఉన్నటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు కొత్త రకమైనటువంటి లీథియం మెటల్ బ్యాటరీని మార్చి 20వ తేదీ 2024 నాడు వాళ్ళు హైదరాబాద్లో ఆవిష్కరించారు. సాధారణంగా మనము లిథియం అయాన్ బ్యాటరీలను ఎక్కువసేపు వాడినట్లయితే కొంతసేపు అయిన తర్వాత అవి వేడెక్కడం మొదలవుతుంది. దానివల్ల ఒక్కొక్కసారి బ్యాటరీలు కాలిపోతూ ఉంటాయి. ఆ బ్యాటరీలు కాలిపోవడం వల్ల వాటిని అమర్చినటువంటి అంటే ఆ బ్యాటరీలను అమర్చుకున్నటువంటి మొబైల్ ఫోన్లు కానీ లేదా వాహనాలు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ కాలిపోయి ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఆ బ్యాటరీ దీర్ఘకాలం పనిచేసినప్పటికి కూడా ఎటువంటి వేడెక్కడం అనేటువంటి జరగకూడదు. కాబట్టి ఇందులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ వారు కొత్త టెక్నాలజీని ఉపయోగించి లీథియం మెటల్ బ్యాటరీ అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి బ్యాటరీని వాళ్ళు ఆవిష్కరించారు.